వెల్కమ్ టు ఈటీ. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా దాదాపు 2 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తుంది. నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూనే గ్లామర్ షో పరంగా కూడా తమన్నా తగ్గేదేలే అనిపించుకుంది. హీరోయిన్ గానే కాదు, కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్లో కూడా చేసి మెప్పించింది తమన్నా. అయితే సౌత్లో, ముఖ్యంగా తెలుగులో తమన్నాకి మంచి క్రేజ్ ఏర్పడింది. శ్రీతో తెలుగు కెరీర్ మొదలుపెట్టిన తమన్నా హ్యాపీ డేస్ నుంచి తిరిగి చూసుకోలేదు. ఈ ఇయర్ కూడా ఓదెలా 2తో ప్రేక్షకుల ముందుకొచ్చింది తమన్నా. సంపత్ నంది నిర్మించిన సినిమా కాబట్టి తమన్నా ఆ మూవీ చేసింది. అయితే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా తమన్నాను సైడ్ చేసేశారు. F2, F3 సినిమాల్లో నటించి మెప్పించింది తమన్నా. ఇక కుదిరితే సీనియర్ హీరోలతో నటించడమే తప్ప మళ్ళీ పాన్ ఇండియా స్టార్స్తో జతకట్టే ఛాన్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. ఓదెలా 2 తర్వాత తమన్నా తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు. అమ్మడు బాలీవుడ్లో మాత్రం బాగానే అవకాశాలు సంపాదిస్తుంది. ఇప్పటికే అక్కడ 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. తమన్నా కేవలం సినిమాలే కాదు, వెబ్ సిరీస్లు కూడా చేసేందుకు సై అనేస్తోంది. అందుకే అమ్మడు అక్కడ బిజీగా ఉంది. ఇక సౌత్ కెరీర్ దాదాపు ముగిసినట్టే అని భావిస్తున్న తమన్నా తన పూర్తి ఫోకస్ బాలీవుడ్ మీదే పెట్టాలి అని చూస్తోంది. తమన్నాకు తెలుగులో ఆఫర్లు రావా అంటే ఆమెను కాదన్నట్టు కాదు అని, ఏదైనా ఒక రోల్ ఇది తమన్నాకు పర్ఫెక్ట్ అంటే చాలు ఆమె దాకా వెళుతుంది. అంతేకాదు ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా కూడా తమన్నా ఓకే అనేస్తుంది. సో టాలీవుడ్లో ప్రస్తుతం అమ్మడికి అవకాశాలు లేవు. కానీ మళ్ళీ తమన్నా కంబ్యాక్ ఇస్తే మాత్రం ఆమె ఫ్యాన్స్కి పండుగ అన్నట్టే లెక్క. బాలీవుడ్లో అయితే తమన్నాకు అవకాశాలు ఇస్తున్నారు. అక్కడ హీరోయిన్గా కాకపోయినా తమన్నా ఏదో ఒక ఛాన్స్ అనుకుంటూ చేస్తుంది. హిందీలో ఎలాంటి రోల్ చేసినా సరే అది కెరీర్కి ప్లస్ అవుతుంది అని భావిస్తుంది తమన్నా. ఈ మధ్య సినిమాల కన్నా డేటింగ్ న్యూస్లతో ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న తమన్నా మళ్ళీ తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెడుతుంది అని తెలుస్తోంది.